నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఏం ఈ రోజు రోజాకి ఓడిపోయిన రోజా వాడిపోయిన రోజా. అరే ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకు దీని బజ్జలో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా ఆలకలాగరా నువ్వే కదా. దీని మొక్కానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వేమన్నా దీని మొక్కానికి పెద్ద మాట అన్నాడు సరాడు. పవన్ కళ్యాణ్ గారి అనేంత స్థాయి కాదు దీనిది. వాస్తవంగా పోయి అన్న చేసే అరాచకాన్ని 3,000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించావు. అన్నయ్య 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 మంచి కుటుంబంలో ఉన్న వ్యక్తి వెనక్కి పోలేక ముందుకొచ్చి పొత్తు పెట్టుకొని కూడా ఈ రోజు తనకిచ్చిన 21-21 గెలవడం అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దీని బతుకు పవన్ కళ్యాణ్ గారిని అనేంత స్థాయి. 3 పిల్లిళ్ళు 4 పిల్లు నీ జగన్మోహన్ రెడ్డికి చీర కట్టి పవన్ కళ్యాణ్ గారు శోభనం గదికి పంపిస్తా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్. అక్కడ గెలిచేది వంగా గీత గారే. 4వ తారీఖున తెలుస్తుంది కదా. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. ఇప్పుడు శ్యామల ఎవరు? నాకు తెలీదమ్మా. మంచి డ్రెస్ ఒకటి కుట్టించుకొని 20,000-30,000 పెట్టుకొని మంచి నాజుగ్గా తయారైపోయి ఈ మూతేమో ఈ పక్కకు లాగి ఏదో ఒక స్టైల్గా. జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇట్లా లాగితే అయిపోద్దా? మెజారిటీ గురించి ఆలోచిస్తున్నావు మహాతల్లి నువ్వు. అడుక్కు తినొచ్చు కదా, పోయి రోడ్డు మీద అడుక్కు తిని ఎంతకన్నా గౌరవంగా ఉంటుంది నీకు. జగనన్న జగనన్న మిమ్మల్ని అందరూ దేవుడు అంటున్నారన్నా. ఎందుకమ్మా ఎందుకమ్మా ఇప్పుడు మెట్తో తీసుకొని కొడితే పిఠాపురంకు పో, ఎవరిది ఏ స్థాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుస్తుంది. మరి గెలవలేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? నేను ఇంత దూరం వచ్చాను, చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు. నీ మొగుడు ముందుండే కేసులు ఎత్తించుకోవడానికి నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. మీ ఇంట్లో ఉండే కేసులు మొత్తం మీరు ఎత్తిచ్చేసుకోవడానికి పోయి జగనన్న సంకనాకుతావు నువ్వు. ఉప్పు నిమ్మకాయ వేసుకునే సారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా.